మనకు కావాల్సింది ఏమంటే కౌంటర్ కాదు. మనకు కావాల్సింది దేవుని ఆత్మ, దేవుని ప్రేమ, దేవుని శక్తి. నీతిమంతుడు నిందను వెల్లడిపరచడు. మూఢుడు కోప్పడినది నిమిషంలోనే బయటపడను. టుడే మై టాపిక్ ఈజ్ యాంగర్. కోపం మనకి అందరికీ ముక్కు మీద కోపం కదండి. మరి కోపం వచ్చేస్తుంది. వీఆర్ క్విక్ టు బి యాంగ్రీ. తొందరగా వీఆర్ క్విక్ టు గెట్ అప్సెట్ ఆల్సో. చాలా తొందరగా అప్సెట్ అయిపోతాం, తొందరగా కోపం వచ్చేస్తుంది. ఒకటికి దేవుడి మీదే కోపం వచ్చిందండి బైబిల్లో. పేరు చెప్పండి. దేవుడి మీదే కోపం వచ్చేసింది. కయ్యనికి వెరీ రైట్. బోత్ ద సిస్టర్స్ ఆర్ రైట్. కయ్యనికి దేవుని మీద కోపం వచ్చింది. ఎందుకంటే కోపం వచ్చింది? యోనాకు కూడా కోపం వచ్చింది. అది తర్వాత ఆది కాండంలో యోనాకు కూడా కోపం వచ్చింది. అది యోనా గ్రంథంలో 4 అధ్యాయంలో చూస్తాం. ఎందుకంటే ఏమిటది, కిరీపర్ ఎండిపోయింది. అందుకే సన్ స్కార్చింగ్ హీట్ వచ్చినప్పటికి, సూర్య వేడికి పాది ఎండిపోయిందట, అందుకు కోపం వచ్చింది. ఇక్కడ చూడండి, ఆది కాండం 4 అధ్యాయంలో కయ్యను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యూనికి మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా. ఎవరి మీద కోపం? దేవుని మీద, సృష్టికర్త మీద, తను సృష్టించిన దేవుని మీద కోపం వచ్చిన మనం ఏం మాట్లాడతాం మనకి తెలియదండి. ప్రభు అసలు కోపడవలసింది దేవుని టర్న్ అండి. ఆదాము అవ్వ పాపం చేసినప్పుడు he would have blasted them. అవని ఆదాముని, ఏంటి మీరు చేసిన పిచ్చి పని, నేను తినొద్దన్న పని ఎందుకు తిన్నారు అని కోప్పడడం చూస్తామండి. ప్రభు అడుగుతున్నాడు. కోప్పడకుండా 3వ అధ్యాయంలో 9వ వచనం, దేవుడైన యెహోవా ఆదాముని పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను. ఎక్కడున్నావు? అప్పుడు ఏమంటున్నాడండి, నేను దాక్కున్నాను పోవా. అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటిన నిన్ను. ఇంతవరకు బట్టలు వేసుకుని ఉన్నాడండి. అప్పటి వరకును. ఇప్పుడు తెలిసింది దిగంబరి అండి. ఇంతవరకు కూడా దిగంబరే. దేవుడు ఎన్నిసార్లు విజిట్ చేసినా వీళ్ళిద్దరూ దిగంబర్లే. కానీ ఇప్పుడు అన్నాడు, నీ మాట విన్నప్పుడు నాకు భయం వేసింది, దిగంబరిగా ఉన్నాను కాబట్టి నేను నీ దగ్గర ముందుకు రాలేకపోయాను. పేతురు కూడా యోహాను 21వ అధ్యాయంలో యేసు ప్రభు అక్కడ ఉంటే శిష్యుడు అంటాడు, ఈయన ప్రభువు శుభనగానే he was scantily dressed. Therefore, Monica. Therefore, you go that side. అందుకని భయం వేసి నేను దిగంబరిగా ఉన్నాను కాబట్టి నేను ఫేస్ చేయలేకపోయాను అని చెప్తున్నాడు. అయితే అప్పుడు ప్రభు అడుగుతున్నాడు, నీవు దిగంబరుని నీకు తెలిపిన వాడెవడు? ఆయనకి తెలియదని కాదు, ప్రభువుకి ఎప్పుడో తెలుసు వీళ్ళు పని తిన్నారని. కానీ వీళ్ళ నోటి ద్వారా కన్ఫెషన్ ఎక్స్ట్రాక్ట్ చేయబోతుంటే వాళ్ళు ఒప్పుకుంటున్నారండి. అందుకైనా నీవు 11వ వచనం 3:11, నీవు దిగంబరుని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన ఫలము తింటివా? స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నాడు. తింటివా అంటే ఎస్ లార్డ్ ఐఎమ్ సారీ అన్నాడా? ఏమంటున్నాడండి? తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటిన. నేను
I am not at fault. You are at fault. You gave me a woman who misled me. మీరు నాకు ఒక స్త్రీని ఇచ్చారు, ఆమె నన్ను తప్పుదారి పట్టించింది. తిన్నగా సారీ ప్రభువా క్షమించు, నువ్వు తినద్దు పండు తిన్నాను, బుద్ధి లేదు, నా బుద్ధి గడ్డి తినది. ఒప్పుకోలేడండి? లేదు. ఈజ్ ట్రైంగ్ టు పాస్ ఆన్ ద బ్లేమ్ టు గాడ్. నీవు ఇచ్చిన స్త్రీ నాకు ఇచ్చింది, నేను తిన్నాను, నేను వచ్చాడే, ఈ స్త్రీ చెడ్డదే. మన పనులన్నీ ఇలా డొంక తిరుగుడు పనులాగే ఉంటాయండి. డొంక తిరుగుడు పద్ధతి. స్ట్రైట్ గా వీ వోంట్ యాక్సెప్ట్ మన ఫాల్ట్. లార్డ్ ఐఎమ్ సారీ, ఐ మేడ్ ఏ మెస్ ఆఫ్ మై లైఫ్. ప్రభువా నన్ను క్షమించు, నువ్వు చేయొద్దన్న పని చేశాను, నా బుద్ధి గడ్డి తిన్నది, నేను పాపం చేశాను. అలా ఒప్పుకుంటే ఇంకా మంచిది ఏమంటే, అవ్వ వచ్చి అడిగినప్పుడు ఇలాగా సాతాను వచ్చి, ఇది సర్పం వచ్చి ఇలా మాట్లాడిందంటే, అలాగా సరే సాయంకాలం దేవుణ్ణి అడుగుదాం అని చెప్పుకుంటే హిస్టరీ వేరేగా ఉండేదండి. ఆదికాండం వేరేగా ఉండేది, బైబిల్ వేరేగా ఉండేది. అలాగనలా అసలు దేవునికి కోప్పడడానికి ఆపర్చునిటీ ఉంది అక్కడ, కానీ దేవుడు కోప్పడలేదు, ఆయన శాంతం చూపించాడు. అప్పుడు ఆయనే మొదటి బలి చేసి ఆ చర్మం వీళ్ళకి బట్టలుగా ఇచ్చాడు. హియర్ టు షెడ్ ద బ్లడ్ ఫర్ ద రిమిషన్ ఆఫ్ దేర్ సిన్స్. వాళ్ళ పాప క్షమాపణ కోసం యేసు ప్రభువే, దేవుడే మొదటి బలి చేయాల్సి వచ్చింది. చూడండి, ఇక్కడ ఇద్దరు కొడుకులు, ఒక కొడుకు ఏబేలు, ఇంకో కొడుకు ఈ కయీను. ఇద్దరు ఉన్నారు. ఇద్దరు కూడా అర్పణలు పట్టుకొచ్చారు. ఒకడేమో శపించబడిన భూమిని, దాంట్లో పంటను పట్టుకొచ్చాడు. ఇంకొకడేమో రక్తంతో కూడిన గొర్రె పిల్లను పట్టుకొచ్చాడు. మనం చూస్తే యాటిట్యూడ్ కూడా చూస్తే ఎలా ఉందంటే, కొంతకాలం అయిన తర్వాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. ఈ బ్రాట్ సమ్ ఆఫరింగ్. చూశాడు, ఏదో కొన్ని తీసుకున్నాడు, పట్టుకొచ్చి దేవుడు ఇది మొక్కుబడి అన్నట్టు పట్టుకొచ్చి అక్కడ వేసాడు దేవునికి అర్పణగా. ఈ హేబేలు అయితే ఏం చేశాడండి? హేబేలు కూడా తన మందలో తొలిచూలిన పుట్టిన వాటిలో రొవ్విన వాటిని కొన్ని తెచ్చిన కొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. అదండి తేడా. కొవ్విన వాటిని, ద బెస్ట్ హి హస్ బ్రాట్. Cain didn't bring the best. శపితమైన భూమి నుంచి వచ్చిన he didn't bring the best of what he has. He brought some offering. ఇప్పుడు అవి యాపిల్స్ అనుకోండి, లేకుంటే జాంకాయలు అనుకోండి, లేకుంటే వేరే ఫ్రూట్స్ అనుకోండి, ఆరెంజెస్ ఏదో. He brought some. కొన్ని ఆరెంజెస్ కులిపోయినవి కూడా ఉంటాయి, కొన్ని ఆరెంజెస్ పాడైపోయినవి ఉంటాయి. ఏదో పంటలో కొన్ని తెచ్చాడు. అప్పుడు వాళ్ళు తినేది వరి, ఇది గోధుమలు, వరి అన్నం, ఇది కాదండి. ఏం తెచ్చాడు? అప్పుడు వాళ్ళు తినేదంతా ఫ్రూట్స్, ఎక్కువ ఫ్రూట్స్. తర్వాత సేద్యం చేయడం మొదలు పెట్టారు, కానీ ప్రారంభంలో అంతా ఫ్రూట్సే. కొన్ని రాటన్ ఫ్రూట్స్, కొన్ని మంచి ఫ్రూట్స్. He could have brought the best fruits, choicest ones. అలా పట్టలేదండి. అందుకని దేవుడు హేబేలు అర్పణ యాక్సెప్ట్ చేశాడు. హీ హ్యాడ్ రెస్పెక్ట్ ఉంటుంది. కయీను అర్పణకి
రెస్పెక్ట్ లేదండి, ఆయన యాక్సెప్ట్ చేయలే. దాంతో వీడి కోపం వచ్చింది. ఈర్ష్య, కుళ్ళు, కక్ష, కవడం. చూడండి, మనిషిలో ఈ కక్షలో, ఈ క్రోధాల వల్లే ఈ కోపము, ఈ ప్రాబ్లము, నష్టము అంతానండి. కక్ష. అయితే మనం ఈ కక్షని జయించాలంటే మళ్ళా ఈ కక్ష ఉన్న వాళ్ళతో స్నేహం చేసినా మనకి కష్టమేనండి. కొన్ని రెఫరెన్సెస్ చూద్దాం బైబిల్ నుంచి. హాట్ టెంపర్డ్ మ్యాన్, కోపిష్టి, he creates dissension. అంతా కలహం రేపుతాడండి. ప్రోవర్బ్స్ అంటే సామెతలు 15:18 చదవమా. కోపోద్రేకియకు వాడు కలహము రేపును, దీర్ఘశాంతుడు వివాదము నడిచివేయును. కోపోద్రేకియకు కలహం రేపు. కలహం. కలహం కోపిష్టప్పుడు కలహానికే కాలు దూగుతూ ఉంటాడు. ఇక ఆ కోపం ఏం చేసిందండి? ఆదికాండం 4వ అధ్యాయంలో మనం చూసిన కోపం, మిక్కిలి కోపం వచ్చేసింది. అప్పుడు దాని రిజల్ట్ ఏమిటండి? 8వ వచనంలో చూస్తాం. 4:8. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాటలాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. అదండి, ఇట్ కెన్ లీడ్ టు ఎ మర్డర్. మీ కోపం ఎంతవరకు పోతుందంటే మర్డర్ అయ్యేంత వరకు కోపం. చూసారా? అందుకే కోపిష్టి వాళ్ళు, మర్డర్స్ అందరూ కోపిష్టి వాళ్ళేనండి. కొంతమంది ఫిజికల్ మర్డర్ చేస్తారు, కొంతమంది ఎమోషనల్ మర్డర్ చేస్తారు, కొంతమంది పర్సనాలిటీ అసాసినేషన్, వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్, మర్డర్ చేసేస్తారు చెడ్డ మాటలు వాళ్ళ గురించి చెప్పి. అప్పుడు దేవుడు అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడండి? 10వ వచనం, నీవు చేసిన పని ఏమిటి? వాట్ డిడ్ యు డు? ఇప్పుడు ఫస్ట్ ఇంకా 9వ వచనంలో యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయీను అడగగా అతడు, నేను ఎరుగను, చూడండి, నా తమ్మునికి నేను కావలివాడనా అనేను. ఏమి పొగరబోతు సమాధానం అండి! దేవుడికి, క్రియేటర్కి ఇచ్చే సమాధానం అది. మనం కూడా కోపం వచ్చినప్పుడు ఇలాగే పిచ్చివాడు అవుతూ ఉంటాం. యామ్ ఐ మై బ్రదర్స్ కీపర్? నేను ఎరగను, ఐ డోంట్ నో. వీడు చంపేశాడు, నేను చంపేశానని చెప్పడంలా. అప్పటికి చంపకూడదు, నరహత్య చేయకూడదు అని ఆజ్ఞ లేదు. 10 ఆజ్ఞలు ఇంకా రాలేదు. మనసాక్షి చెబుతుంది నువ్వు చేసిన తప్పురా అని. తమ్ముని ప్రేమించాలి, తమ్ముని ప్రేమించుకోవడం, తమ్ముని చంపేశాడు. ఈ రోజుల్లో కూడా ఎంతమంది లేరండి తమ్ముని చంపేసిన వాళ్ళు, వాళ్ళ బ్రదర్స్ని మర్డర్ చేసిన వాళ్ళు, వాళ్ళ సిస్టర్స్ని మర్డర్ చేసిన వాళ్ళు ఎంతమంది లేరు? ఆస్తుల కోసం ప్రజలను లేపేయటమే, లేకపోతే విచ్క్రాఫ్ట్ చేయించటం, చేతబడి చేయించటం. ఎంతమంది అలాగా? మన ఆన్లైన్లో ఉన్నారు అటువంటి వాళ్ళు, విక్టిమ్స్. బాధపడిన వాళ్ళు ఆస్తుల కోసం, డబ్బుల కోసం చేతబడి చేయించి చంపేయాలని చెప్పి బంధువుల్ని, సొంత అన్నదమ్ముల్ని. కయ్యను ఆత్మ అండి. ఇంకా పొగవో సమాధానం ఏంటి? ఏమనుకున్నావు? నేనేం వాచ్మెన్ అనుకున్నావు అక్కడ? am I my brother's keeper?
నాకు తెలియదు, నేను తమ్ముడికి కావలవాడినా అని దేవుడిని అడుగుతున్నాడు. దేవుడికి ఏది తెలియదు అనుకుంటున్నాడు, ఎవరో చూడలేదు అనుకుంటున్నాడు. ఎందుకంటే అప్పుడు భూమి మీద ఉన్నది చాలా తక్కువ ఉందండి. ఆదాము అవ్వ మొదటి వీళ్ళిద్దరూ, మరి వాళ్ళకి తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉంటుంటారు. ఎందుకంటే అనేక మంది పిల్లలు పుట్టారు కాబట్టి. కానీ వాళ్ళు ఎక్కడెక్కడెక్కడెక్కడో స్కాటర్ అయిపోయి ఉంటారు. ఎవరు చూడని స్థలంలో చంపేశాడు, మర్డర్ చేసాడు. మేము కొన్ని రోజుల క్రితం ఒక ఇంటికి వెళ్ళాం. వాళ్ళ అబ్బాయి వాళ్ళ మదర్తో మాట్లాడాట. ఒకసారి వాళ్ళ అమ్మ ఎక్కడికో వెళ్ళి వస్తే ఇంట్లో ఈ కొడుకు చాకు తీసుకు రెడీగా ఉన్నాడట. ఏం చేయడానికండి? వాళ్ళ అమ్మను పొడి చేయడానికి. ఈ రోజుల్లో కూడా జరుగుతున్నదండి ఇది, కోపం. ఎందుకంటే వాళ్ళమ్మ కోవిడ్ సెల్ ఫోన్ చూస్తుంటే గద్దించిందట. అది కోపం, నరహత్య, కోపిష్టవాడు. అమ్మను కూడా చంపేయడానికి సిద్ధంగా ఉన్నాడు. వాడికి పెద్ద వయసు ఏం లేదండి, 9వ క్లాస్ చదువుతున్న అబ్బాయి. చూసారా? నేనే నా సోదరుని కావలి వాడనా? మై బ్రదర్స్ కీపర్. అప్పుడు దేవుడు అంటున్నాడండి, నీవు చేసిన పని నీ తమ్ముని రక్తము. 10వ వచనము కరెక్ట్. అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. స్వరం, రక్తంలో స్వరం ఉందండి, రక్తంలో జీవం ఉందండి. నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేల నుంచి నాకు మొరపెట్టుచున్నది. గుర్తుపెట్టుకోండి, లైఫ్ ఈజ్ ఇన్ ద బ్లడ్. కాబట్టి నీ గురించి నేల శపించబడింది అన్నాడు. నేల నీకు తన సారం ఇవ్వదు. ఇంకేం చేస్తాడు? నేల సారం ఇవ్వకపోతే తన పనే సేదిగాడు. నేల తన సారం ఇవ్వదన్నాడు. అప్పుడు వాడు ఏమన్నాడు? 13వ వచనం, అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ తిమ్మరినై యుందును. కావున నన్ను కనుగొను వాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. వీడి ప్రాణం వీడికి భలే ఇష్టం అండి. వీడి తమ్ముడి ప్రాణానికి లెక్కలేదు, వాడిని చంపేయచ్చు. వీడు మాత్రం వీడిని ఎవరో చంపేస్తారట. చూడండి, నన్ను కనుగొని వాడెవడో వాడు నన్ను చంపును. వీడు మాత్రం ఎవడో చంపకూడదు, వీడు మాత్రం అందరినీ చంపేయచ్చు. చాలా మంది బ్రతుకులు ఇలాగ ఉన్నాయండి, టంగ్ లాషింగ్. వాళ్ళందరినీ చంపేస్తారు, వాళ్ళు మాత్రం ఎవడో ఏమంటానికి లేదు. జాగ్రత్త. ఇంకా ఈ కోపం గురించి ఇంకా కొన్ని చూద్దామండి. శాంతంగా ఉన్న భర్తలను కూడా కొంతమంది ఎలా విసిగిస్తారు తెలుసండి. ఆదికాండం 30వ అధ్యాయం చూస్తే మీకు అర్థమవుతుంది. మొదటి వచనం, యాకోబుకి రాహేల్ అంటే ప్రాణం. తన కోసం 7 సంవత్సరాలు ఎక్స్ట్రా కొలువు చేశాడండి వాళ్ళ మామగారికి. అది ఒక ఓళీమణిగా. ఆ రోజుల్లో ఆడవాళ్ళకి డౌరీ ఆడవాళ్ళని పెళ్లి చేసుకోవడానికి మగవాళ్ళు డౌరీ ఇచ్చేవారు, ఓలి. అదే యాకోబు కూతురైన దీనాని
ప్రేమించి పాడు చేసినటువంటి ఈ అక్కడ లోకల్ ఏరియాలో ఉండే ఈ అతను ఏం చెప్తాడంటే, నాకు ఈ కుమార్తె బాగా నచ్చింది. ఎవరు? షికెం ఆదికాండం 34వ అధ్యాయం మొదటి వచనం చూస్తే, ఆదికాండం 34వ అధ్యాయం చదవమంటారు అంకుల్? చదవండి. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడ వెళ్ళెను. చూడండి, ఆ దేశ ఫస్ట్ థింగ్, వాట్ బిజినెస్ షీ హస్ గాట్ టు గో అరౌండ్. ఇంక్విజిటివ్నెస్. ఐ వాంట్ టు మేక్ న్యూ ఫ్రెండ్స్, ఐ వాంట్ టు మేక్ న్యూ ఫ్రెండ్స్ అని వెళ్తే ఎందుకండి ఫ్రెండ్షిప్? వెళ్ళింది. ఏ దేశం అండి? వాళ్ళకి దైవమే ఉన్న దేశం అది. కాదు. ఆ దేశం నేలిన హివ్వీయుడైన హామోరు కుమారుడు శకము. శకెము ఆ రాజు కూడా ఈ అమ్మాయిని చూసాక షీఈ్ లైక్ ఏ బ్యూటీ క్వీన్. అంతే, ఇష్టపడ్డాడు, బలవంతం చేశాడు, పాడు చేశాడు. పాడు చేసి వచ్చి బతమాలుతున్నాడు. ఏమంటున్నాడు? నేను మీరు ఏది చెప్తే అది. 12వ వచనం, ఓలియు కట్నం ఎంత అడిగినను ఎంత అయినను అడుగుడి, మీరు అడిగినంతా ఇచ్చేదను. ఐ విల్ గివ్ వాట్ ఎవర్ డోర్ యూ వాంట్. ఓలీ బ్రైడ్స్ మనీ మీరు ఎంత అడిగితే నేను ఇస్తాను. బట్ ఐ వాంట్ దిస్ గర్ల్. ప్రభు చెప్పాడు, అన్యులతో విద్యోడుగా ఉండకుడు అని చెప్పాడు. అవిశ్వాసులతో విద్యోడుగా ఉండకుడు. బీ నాట్ అన్ఈక్వల్లీ యోక్డ్ విత్ అన్బిలీవర్స్. వీళ్ళు దేవుడిని నమ్ముకునే వాళ్ళండి? లేదు. దేవుణ్ణి నమ్ముకోని వాళ్ళు అయినప్పటికీ వాళ్ళతోటే విజయము, వాళ్ళతోటే స్నేహానికి. చూడండి, 2వ కొరింథీ 6వ అధ్యాయం 14వ వచనం. 2వ కొరింథీ 6:14. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడండి? దేవుని మీరు అవిశ్వాసులతో విద్యోడుగా ఉండొద్దు. ఇక్కడ ఏం చేసిందండి దీనా? షీ మేడ్ ఫ్రెండ్స్ విత్ వాళ్ళ కుమార్తెలు. ఆ దేశపు కుమార్తెలు చూడడానికి లేదట. షీ వాంట్ టు మేక్ ఫ్రెండ్స్ విత్ దెమ్. అన్యులతో ఫ్రెండ్స్ ఏమిటంటే డేంజరస్ అండి. అందుకనే టెల్ మీ హూ యువర్ ఫ్రెండ్స్ ఆర్, ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్ అంటారు. కాబట్టి మనం మన ఫ్రెండ్స్తో చాలా జాగ్రత్తగా చూజ్ చేసుకోవాలి. Proverbs 22, 24 and 25 చెప్పండి, చూడండి. Proverbs 22, సామెతలు 22, 24, 25. కోపచిత్తునితో సహవాసము చేయకము, క్రోధము గల వానితో పరిచయము కలిగి ఉండకము. పరిచయమే కలిగి ఉండొద్దు అంటున్నాడు. క్రోధము గల వారితో పరిచయం కలిగి ఉండొద్దు. డోంట్ హ్యావ్ ఈవెన్ అక్వైంటెన్స్ విత్ దెమ్. కీప్ ఆర్మ్స్ లెంగ్త్. దూరంగా ఉండండి. దట్ విల్ కీప్ యూ ఫ్రమ్ మెనీ స్నేర్స్, మెనీ ప్రాబ్లమ్స్, మెనీ డేంజర్స్. కోపచిత్తునితో సహవాసం చేయకు. ఇప్పుడు ఇక్కడ రాహేల్ గురించి మనం చూస్తున్నాం. ఆదికాండం 30వ అధ్యాయంలో మొదటి వచనం. దానికి రాహేల్ అంటే ప్రాణం. లేయా ఏమో జబ్బు కలగలదు కాబట్టి లేయా అంటే
దీనికి ఇష్టం లేదు. కానీ ఇద్దరిని లాభాన్ని ఏం చేశాడంటే ఇద్దరిని అంటగట్టాడు. పెద్ద అమ్మకి పెళ్ళి అవ్వకుండా మేము రెండో అమ్మకి పెళ్లి చేయం కాబట్టి ముందు పెద్ద ఆమెను పెళ్లి చేసి ఇచ్చాడు, మోసం చేసి ఇచ్చాడు లాభాన్ని. అయిపోయిన తర్వాత అరే నేను నీ కొడుకు చేసింది 7 సంవత్సరాలు రేచల్ కోసం లేక కోసం కాదంటే తన కూడా నీకు ఇచ్చేస్తాను ఈ వీక్ అయిపోని, తర్వాత తన ఓలీ మనీగా నువ్వు ఇంకో 7 సంవత్సరాలు నాకు కొడుకు అంటాడు. సో వారం తర్వాత తనకి రేచల్ కూడా దొరికింది. కానీ లేయాకి పిల్లలు పుడుతున్నారు కానీ రేచల్కి పిల్లలు పుట్టట్లేదండి. దాంతో రేచల్కి ఒళ్ళు మండిపోయింది. 30వ అధ్యాయం 1వ వచనం చదవమా. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవట చూచి తన అక్కయందు అసూయపడి యాకోబుతో, అక్కకి పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లలతో ఆడుకోవచ్చు కదండి. అసూయ, అక్క పిల్లలతో అక్క మీద అసూయ, తనకు మంచి పిల్లలు పుట్టారని. అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము. భర్తతో దెబ్బలాట. చూడండి, భర్త ఇస్తాడు ఆ పిల్లల్ని, ఎవరిస్తారండి? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అని 127వ కీర్తన 3వ వచనంలో చూస్తున్నాం. దేవుడు ఇచ్చే బహుమానం అండి అది. దేవుడు బహుమానం ఇవ్వకుండా, దేవుడు బిగపెడితే, దేవుడు ఇవ్వకుండా ఉంటే యాకోబు ఏం చేయగలడు? తనకు బాగా ఇష్టం. చదవను. లేని ఎళ్ళ నేను చచ్చేదనెను. ఇదొకటండి, ఆడవాళ్ళ కన్నా ఈ ఇదే పాస్వర్డ్ అనాలా లేకుంటే ఏమనాలి, పూర్తి పదం, లేకుంటే నేను చచ్చిపోతాను, నువ్వు పిల్లలే లేకుంటే నేను చస్తాను. ఇంకా యాకోబు వచ్చిందండి ఒళ్ళు మంట. యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా, రగులు కొన్నది, కోపం రగులు కొంది. ఇంతవరకు ప్రేమిస్తున్నాడు, ఎంతో అల్లారుముద్దుగా చూసుకుంటున్నాడు, తాను ఎంత చెప్తే అంతే, సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్, ఎందుకంటే రాహేల్ అంటే భలే ఇష్టం. కానీ ఎప్పుడైతే దెబ్బలాటకు వచ్చి నువ్వు పిల్లలు ఇస్తావా చస్తావా అంటే, చస్తావా కాదు, నువ్వు ఇవ్వకపోతే నేను చస్తానని ఏం చేయగలండి? అప్పుడు కోప్పడి, నీకు గర్భఫలం ఇవ్వకపోయినా దేవునికి ప్రతిగా నేను ఉన్నాను, ఆమె గాడ్. ఇది గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. కీర్తనల తర్వాత ఎన్నో వేల సంవత్సరాల తర్వాత రాసిన కీర్తనలో 127 తనకు తెలియకపోయినా తను చెప్తున్నాడు, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, నేనిచ్చే బహుమానం కాదు. ఆమె గాడ్, ఆమె విత్హోల్డింగ్ యువర్ బ్లెస్సింగ్. నేనే అడ్డొస్తున్నానా? నేనేం చేయగలను? దేవుడు అవ్వకపోతేనే. దేవుడి ప్రార్థన చేయి, దేవుడిని అడుగు, దేవుడు గర్భఫలం ఇవ్వగలడు. ఎందుకంటే దేవుని వాగ్దానం ఏంటంటే మీరు ఫలించి అభివృద్ధి పొందుడి. ఆదికాండం 1వ అధ్యాయంలో ఆయన ప్రణాళిక ఏమిటండి? దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది. చెప్పేస్తేనో అందరూ చూసుకుంటారమ్మా. ఆదికాండం 1:28 ఏదో అది చేసుకుంటారు మరి. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునుడి. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి ఫిల్ ఎర్త్. At that time there is no family planning. At that time there is no controlled families. ఇప్పుడంటే V2R2 అది ఇక్కడ స్లోగన్. అప్పుడైతే ఒక్కరికి 10 మంది 20 మంది. జాన్ వెస్లీ అయితే 18వ వాడండి, చార్ల్స్ వెస్లీ 19వ వాడు, మొత్తం 25 మంది అట సూజనా వెస్లీకి.
మరి మీకు 25 మంది పిల్లలు ఉంటే 25 మంది పిల్లల పేర్లు గుర్తుంటాయో, లేకంటే 1 2 3 4 5 6 7 8 9 10 అని పిలుస్తారో నాకు తెలియదు. మరి సాల్మన్కి తన భార్యల పేర్లు 1000 మందిట, 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు. అసలు వాళ్ళందరి పేర్లు సాల్మన్ గుర్తుందో లేదో నాకు తెలియదు. తెలివైనడు, అంత తెలివైనడు భార్యలను అలా ఎక్కువ మల్టిప్లై చేసుకుని దేవునికి దూరం అయిపోయాడండి. దేవుడికి ఇష్టడికి అయిపోయాడు. అంత దేవుడు 2 సార్లు ప్రత్యక్షమైన సొలొమోను విగ్రహాలకి గుడులు కట్టించాడు భార్యలను ప్లీజ్ చేయడానికి. అది అన్యులు చేసేది. దేవుడి నుంచి దూరంగా పెట్టేస్తారండి అన్యులు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాల్లో. పిల్లల్ని ఎప్పుడు కూడా అన్యులకి ఇచ్చి పెళ్లి చేయకూడదు. అన్యులతో విద్యుడిగా ఉండి దీనా తన శీలమే పోగొట్టుకుంది. డబ్బు పోతే మళ్ళీ తిరిగి సంపాదించుకోవచ్చండి. క్యారెక్టర్ పోతే తిరిగి సంపాదించుకోలేం. దట్ గాన్ ఫర్ ఎవర్. The virginity or purity that is gone forever. You can't get it back. కాబట్టి అన్యులతో స్నేహం, కోపచిత్తులతో స్నేహం, అవిశ్వాసులతో స్నేహం చాలా డేంజరస్ అండి. కాబట్టి మనం చూసుకోవాలి మన స్నేహితులు ఎవరు. నరహత్య చేసేవాళ్ళ, లేకుంటే దేవునికి భయపడేవాళ్ళ. Proverbs 15:1. A soft answer turneth away wrath, grievous words stir up anger. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించే మాట కోపమును రేపును. చూడండి, మృదుగా మాట్లాడుతుందండి రేచలు. మీరే చెప్పండి, ఎలా మాట్లాడుతుంది రేచలు? కోపం రేపే మాటలు మాట్లాడుతుంది. మాటలు మాట్లాడడంలే. ప్రభువుని అడగాలి, ప్రభువా గివ్ మీ ఏ ప్రాపర్ టంగ్ లార్డ్, గివ్ మీ ఏ ప్రాపర్ టంగ్, గివ్ మీ ఏ సాఫ్ట్ టంగ్. మృదువైన మాట కోపమును చల్లార్చును, నొప్పించు మాట కోపం రేపును. Grievous words stir up anger. ఇంకా సామెతలు 25:28 చదవండి. సామెతలు 25:28. ప్రాకారం లేక పాడైన పురము ఎంతో, తన మనసును అణుచుకోలేని వాడును అంతే. చూడండి, కాంపౌండ్ వాల్ లేకుండా ఉంటే, మీ ఇంటికి కాంపౌండ్ వాల్ లేకుండా ఉంటే ఆవులు వచ్చేస్తాయి, గేదెలు వచ్చేస్తాయి, మీరు ఏదైనా మొక్కలు ఇస్తే మొక్కలు తినేస్తాయి. ఫ్రీ ఫర్ ఆల్. దొంగోడు ఫ్రీగా వచ్చేస్తాడు. ప్రాకారం లాగా పాడైన పురం ఎంతో, తన మనస్సును అణుచుకొనలేని వాడు అంతే. మనసుని అంచుకోలేనటువంటి వాడు అంతేట. కోపం వచ్చినప్పుడు కోపం అంచుకోవాలండి. నోటికి ఇష్టం వచ్చినప్పుడు వాగేయడం కాదు. కోపం కంట్రోల్ ఉండకపోతే దిర్ ఇస్ ఎ గ్రేట్ డేంజర్. 29:22 కూడా అమ్మా సామెతల్లో చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కోపం గురించి. 29:22. కోపిష్ఠుడు కలహము రేపును, ముంగోపి అధికి అయిన దుష్క్రియలు చేయును. అధికమైన దుష్క్రియలు చేయును ముంగోపి. ఇంకా 14:29 కూడా ముంగోపి గురించి ఉందండి. 14:29.
దీర్ఘశాంతము గలవాడు మహా వివేకి, ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును. చూసారా, ముంగోపి మూఢత్వమును బహుమానంగా పొందింది. 14-17 చదవమ్మా. త్వరగా కోప త్వరగా కోపపడువాడు మూఢత్వము చూపును, దుర్యాచనలు గలవాడు ద్వేషింపబడును. చూసాను, త్వరగా కోప్పడేవాడు మూఢత్వం చూపును. మూఢుడు అంటే ఫూలిష్నెస్. ఇందాక చదివా 29. ముంగోపి మూఢత్వం బహుమానముగా పొందును, యాజ్ ఎ గిఫ్ట్, యాజ్ ఎ ప్రెజెంట్. దీర్ఘశాంతం వాడు మహా వివేకి, ఇస్ ఎ వెరీ వైజ్ మ్యాన్. దీర్ఘశాంతం. అందుకనే ప్రభువుని అడుక్కోవాలి మనం, ప్రభువా నాకు దీర్ఘశాంతం దయచేయి, సాత్వికమైన మనసు దయచేయి. 30 వచనం, 14-30. సాత్వికమైన మనసు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. మత్సరం ఎముకలకు కుళ్ళు. మత్సరం అంటే క్రోధం, మత్సరం, కక్ష. ఎముకల కుళ్ళు. కుళ్ళు అంటే ఏంటండి? ఎముకల కుళ్ళు అంటే ఏంటి? ఇప్పుడు మెడికల్ టర్మ్స్ లో చెప్పండి. మత్సరము ఎముకలకు కుళ్ళు. డాక్టర్ విజయ్ కుమార్ చెప్తారు. క్యాన్సర్ అంకుల్. ఇట్స్ బోన్ క్యాన్సర్. మత్సరము ఎముకలకు కుళ్ళు. కాబట్టి దయచేసి మీరెవరూ కూడా ఈ మత్సరానికి చోటు ఇవ్వద్దండి. మత్సరానికి చోటిస్తే చాలా డేంజర్. కాబట్టి మీరు ఎక్కడ ఈ డేంజర్లో ఇరుక్కోకూడదు. మత్సరము ఎముకలకు కుళ్ళు. ఇంకా సామెతలు 30-33, 30-33. మీరు వెన్న కావాలంటే ఏం చేస్తారండి? పాలు తరచుగా వెన్న పుట్టును, ముక్కు పిండగా రక్తము వచ్చును, కోపము రేపగా కలహము పుట్టును. సాధారణంగా వెన్నకి పాలు కాదు, పెరుగును లేకుండా మజ్జిగను తరచుగా వెన్న పుట్టును. ముక్కు పిండగా ఏమొస్తుందండి? రక్తం వస్తుంది. అందుకే అసమానం ముక్కు పిండే వాళ్ళకి ఫైనల్గా వస్తుంది, ఆ కత్తిలో రక్తం వస్తుంది. కోపం రేపగా ఏమొస్తుందండి? కలహం, దెబ్బలాట్లు. కాబట్టి కోపం మరి మంచిదా చెడ్డదండి? అయితే కోప్పడాలా కోప్పడకూడదా? చెప్పండి. పిల్లలు తప్పు చేసినప్పుడు కోప్పడాలా కోప్పడకూడదా? ఎవరో మాట్లాడాలి. కోపపడాలి అంకుల్. కోప్పడాలి. పిల్లలు అల్లరి చేసినప్పుడు కోపపడాలి. ఎక్కడుంది బైబిల్లో కోప్పడొచ్చని? వ్యర్థం వాడను. ఎఫెసీ 4:26. ఎఫెసీ 4:26. అవును, బెత్తము వాడని వాడు కుమారునికి విరోధి అని కూడా ఉంది. ఎందుకంటే డిసిప్లిన్ చైల్డ్. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అదండి, దీనికి లిమిట్స్ పెట్టాడు. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. యు షుడ్ గో టు బెడ్ విత్ యాంగర్ ఇన్ యువర్ హార్ట్. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం ఉండకూడదు.
చూసారా? మీరు ఇంకా ఎవరి మీదన్నా కోపం ఉండి ఇంకా అలాగే వాళ్ళని క్షమించకుండా నిద్రపోతున్నారా? మీరు పరీక్ష చేసుకోండి. అందరినీ క్షమించారా? ఇంకెవరి మీదన్నా కోపంగా ఉన్నారా? మీరు అందరినీ క్షమించకపోతే రాసుకోండి, దేవుడు మీ పాపాలు కూడా క్షమించాడు. మళ్ళా చెప్తున్నా, ఐ రిపీట్, మీరు అందరినీ క్షమించకపోతే దేవుడు మీ పాపాలు కూడా క్షమించాడు. పాపాలు క్షమించబడకపోతే మీరు వెళ్ళేది ఎక్కడికండి? పరలోకానికా? చూడండి, మార్క్ 11:25 చదవండి. మార్క్ 11:25. మీకు మీరు ఒకరి మీద విరోధములను కలిగి ఉన్న యెడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వాని క్షమించుడి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. చూసారా? మీకు ఒకరి మీద విరోధమేమైనా కలిగిన యెడల, కోపంగా ఉన్న యెడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడు ఎల్లనూ వారిని క్షమించుడి. ప్రతిసారి వాళ్ళని క్షమించాలట. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపములను క్షమించును. ఇంకా మత్తయి సువార్త 6వ అధ్యాయం 15వ వచనం చదవండి. మీరు మనుష్యుల అపరాధములను క్షమింపకపోయిన యెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. బీ వెరీ క్లియర్ ఇన్ యువర్ మైండ్స్. మీరు మీ పాపాలు క్షమించబడాలి, మీ తప్పులు క్షమించబడాలి, కానీ మీరు మిగతా వాళ్ళని, మీకు విరోధంగా తప్పులు చేసిన వాళ్ళని క్షమించడానికి సిద్ధంగా లేకపోతే మీకు పాప క్షమాపణ లేదండి, దొరకదు. ప్రభు మీ పాపాలు క్షమింపడు. కాబట్టి మోసపోవద్దు. డోంట్ బి డిసీవ్డ్, డోంట్ బి చీటెడ్. మీరు నిలబడి ప్రార్థన చేసినప్పుడు ఎలా వారిని క్షమించాలి. యూ కాంట్ హ్యావ్ ఎనీ హేట్రెడ్. యూ హావ్ టు ప్రే విత్ ఎ క్లీన్ కాన్షియన్స్. అప్పుడే మీ ప్రార్థన వినిపిస్తుంది. ఇక జయించేది ఎలాగా? కోపం రాకుండా, ఇరిటబిలిటీ రాకుండా జయించేది ఎలాగా? గలతీ 5వ అధ్యాయం, గలతీ దాని ముందు పుస్తకం 5వ అధ్యాయం 22 నుంచి 25 వరకు చదవండి. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. అదండి, సిలువ వేసారు. మీరు మీ కోపాన్ని సిలువ వేసేయాలి. కోపం అనేది శరీరేచ్ఛండి. 19 నుంచి 21 లిస్ట్ లో ఉంది, అది చదవండి. 19 నుంచి శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు. కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు ఇవన్నీ కోపానికి కజిన్స్. కలహం, దెబ్బలాటలు, మత్సరం, క్రోధం, కక్షలు, జలసి. మాకే పిల్లలున్నారు, నాకు పిల్లలు లేరు. జలసి. వాడికి కారు ఉంది, నాకు కారు లేదు. వాడికి స్కూటర్ ఉంది, నాకు స్కూటర్ లేదు. కుళ్ళు. మా అక్కకి పెద్ద కారు ఉంది, నాకు చిన్న కారే ఉంది. కుళ్ళు. అదేం చేయాలండి?
సిలువ వేసేయాలి. నెయిల్ ఇట్ టు ద క్రాస్. ఇల్లు అస్సలైన సిస్సలైన ఇల్లు లాగుంది. అమ్మా ఏంటి భుజమా? భుజం ప్రసంగం చేస్తుంది. గుడ్. కాబట్టి మనం సిలువ వేసేయాలి. అప్పుడు మనం ఈ కోపాన్ని నుంచి తప్పించుకోగలం. ఇంకా కోపచిత్తునితో సహవాసం చేయకూడదు. ఇంకా we must seek the way of love. ఓకే, దానికి వెళ్లే ముందు యాకోబు 1:19-20 చదవండి. యాకోబు 1:19-20. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును. Slow to talk, quick to hear, be ready, be a good listener. మాట్లాడడం మాత్రం be slow to talk. కోపించుటకు నిదానించువాడునై ఉండవలను. slow to anger, don't be quick to anger. కోపించుటకు నిదానించువాడు. You must be very 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 slow to anger. ఇందాక చదివాం సామెతలు 14:17లో, త్వరగా కోప్పడేవాడు మూఢత్వం చూపును, ముంగోపి మూఢత్వం బహుమానంగా పొందును. ఇవన్నీ చూసాం 14, 24, 29లో. అయితే చూడండి, మనం ప్రేమ కలిగి ఉంటే మన జీవితాలు వేరుగా ఉంటాయండి. ఇందాక 17, 12, 16 చూసాము. ఇప్పుడు 10, 12 చదవమో. ప్రోవర్బ్స్, పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. చదవమా. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. అదమ్మా. ఇంకా 17:9, అస్తమాను కొంతమంది క్షమించరు. ఒకటే ఇరిటేషన్ కోట్ చేస్తూ ఉంటారు. జరిగింది పదే పదే. ప్రేమను వృద్ధి చేయ గోరువాడు తప్పిదములు దాచిపెట్టును. జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును. అదండి, జరిగిన దానిని మాటి మాటికి ఎత్తువాడు, దెప్పి కొట్టేవాడు మిత్రభేదం చేయును. కోపం వచ్చిన పనులు చేస్తాడు. 19, 11 అమ్మా. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అతనికి ఘనతనిచ్చును. ఘనత అండి. తప్పులు క్షమించడం ఘనత, దెప్పికోవడం ఘనత కాదు. ఇంకా కాబట్టి మనం ప్రభువుని అడుగుదామా, ప్రభువా మమ్మల్ని నీ వాక్యానుసారం పరీక్ష చేయి ప్రభువా. 1 కొరింథీ 13 4, 5 వచనాలు చూద్దామండి. ఆఖరిగా 1 కొరింథీ, ఇది ప్రేమ గురించిన చాప్టర్, మీకు తెలుసు. 13 ఇది ప్రేమ అందరూ కనీసం 10 సార్లన్నా చదవండి, అర్థం చేసుకుంటూ చాప్టర్ అంతా. 4, 5 వచనాలు ఇప్పుడు చదువుదాం. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును కోపపడదు. నాట్ క్విక్ టు యాంగర్, స్లో టు యాంగర్. త్వరగా కోపపడదు, అపకారములను మనసులో ఉంచుకోదు. అస్తమాను కొంతమంది ఏంటంటే దే సే దే ఆర్ ఫర్గివెన్ బట్ దే విల్ నెవర్ ఫర్గెట్. నేను క్షమించానంటారు కానీ ఎప్పుడు దెబ్బ కొడతా ఉంటారు, ఎప్పుడు అది గుర్తు చేసుకుంటూనే ఉంటారు.
దేవుని మంచి గుణం ఏంటంటే క్షమించిన పాపాన్ని సముద్రపు అగాధంలో పడేస్తాడండి. మీకా 7వ అధ్యాయం లాస్ట్ బట్ 1 verse 19వ వచనం లాస్ట్ బట్ ఇది ఇక్కడ. అందుకనే ప్రేమ అపకారము మనసులో ఉంచుకున్నదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమంతా సంతోషించును, అన్నిటినీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించుని, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలం ఉండను. మరి ఇంత ఏడ్చిన రాహేల్కి పిల్లలు దొరికారండి. ఫైనల్ గాను పిల్లలు పుట్టారండి రాహేల్కి. ఇద్దరు పుట్టారా అంకుల్? వెరీ గుడ్. అప్పటికి యాకోబు వయసు ఎంతమ్మా? యోసేపు పుట్టేటప్పటికి 91 సంవత్సరం అమ్మా. ఎన్ని 91 సంవత్సరం వయసు. మరి రేచల్ వయసు ఎంతో? మేబీ ఇంకొక 5-10 సంవత్సరాలు తేడా ఉండొచ్చు, 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు తేడా ఉండొచ్చు. రేచల్ కూడా ఎంత వయసు ఉంటుందమ్మా? 70 పైనే. రాహేల్ చూసారా? శారా లాగా మృతతుల్యమైనటువంటి గర్భం నుంచి దేవుడు పిల్లనిచ్చాడు. శారా కూడా ఆమెకి స్త్రీ ధర్మం పోయిందట, పిల్లలు పుట్టే ధర్మం పోయిందట. అయినా దేవుడు అద్భుతం చేసి పిల్లలు ఇచ్చాడు. అలాగే రాహేల్ కూడా అద్భుతం చేసి పిల్లల్ని ఇచ్చాడు, ఇద్దరినిచ్చాడు. ఫస్ట్ జోసెఫ్. ఇది మీరు డిరైవ్ చేయాలి, డైరెక్ట్గా ఏజ్ ఇవ్వలేదు. యాకోబు 91 సంవత్సరం ఉన్నప్పుడు యోసేపు పుట్టాడు. తర్వాత ఇంకో 2, 3, 4, 5 సంవత్సరాల తర్వాత బెంజమిన్ పుట్టాడు. బెంజమిన్ ప్రసవిస్తూ చచ్చిపోయింది తల్లి. చూసారా? కాబట్టి కోపం పిల్లల్ని కదండి, ఏడ్చి విన్నపం చేసుకుంటూ ప్రభు దగ్గర పెట్టుకుంటూ ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు గర్భఫలం ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం, ప్రభువుని అడుగుదాం. ప్రార్థన చేసుకున్నాడు. దయగల మా ప్రభువా, మా ప్రేమల తండ్రి, మీరు మాకు ఇచ్చిన తరుణం కొరకు వందనములు. మేము ప్రభువా కోపం వాణి, ఆగ్రహం వాణి, శాంతముతో మిమ్మల్ని హృదయపూర్వకంగా గమనించడానికి సహాయం చేయము. అన్ని చీకట్లను పారదోలండి నాయనా. నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదని మీ వాక్యంలో ఉంది. కాబట్టి మా కోపము మీ నీతిని నెరవేర్చదు. మా విశ్వాసము మీ నీతిని నెరవేరుస్తారు. శాంత ప్రవర్తన. కాబట్టి మాకు ఓర్పు, బలము, విశ్వాసం దయచేయండి. చీకట్లని పారదోలను. ఇజ్రాయెల్కు మీరు శాంతి దయచేయండి. ఇజ్రాయెల్ యెరూషలేంలో పీస్ దయచేయండి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యన టెన్షన్స్ డిఫ్యూజ్ చేయండి. ప్రభువా, ఇరాన్ తిరిగి సరిగా ప్రవర్తించడానికి సహాయం చేయం. అన్ని చీకట్లో పారదోలను. మీ రక్తంతో నాయనా విశ్వాసులందరినీ కప్పండి. ఇజ్రాయేలీలను తీసుకోవడానికి వాళ్ళ కళ్ళు విప్పండి. మీరు త్వరలో రానయ్యున్నారు కాబట్టి మమ్మల్ని సిద్ధపరచండి. 3వ టెంపుల్ కట్టడానికి ప్రభువా అన్ని ఏర్పాట్లు రెడీగా ఉంటుండగా మీరే సహాయం చేయండి. అది ఒకసారి కడితే ఇన్ క్విక్ సక్సెషన్ ప్రభువా అన్నీ అయిపోతాయి. అంత్యక్రీస్తు రావడం, నాయన సంఘం ఎత్తువేయబడడం అంతా నాయన
అంతా దగ్గరలో ఉన్నాయి కాబట్టి మేము ఎప్పుడు సిద్ధపడుతూ ఉండడానికి కృప చూపండి. చీకట్లను పారదోడండి. మీ రక్తంతో మమ్మల్ని కప్పండి. ఇజ్రాయెల్ అయినటువంటి నాయన మా బిడ్డలను మీరు కాపాడండి. ఆయన వస్తున్న బిడ్డలందరినీ దీవించండి. ఆయన కుటుంబాలని దీవించండి. ఇంకా రికార్డెడ్ మెసేజ్ వినే బిడ్డలను కూడా దీవించండి. ఈ మెసేజ్ యూట్యూబ్ లో వినే వాళ్ళని కూడా దీవించండి, కాపాడండి. మీ సన్నిధి మాత ఉంచమని క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున మిక్కిలి వినియోగంతో బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ సదాకాలం తోడైండి నడిపించును గాక.